దేవరాజసేవ్యమాన పావనాంఘ్రిపంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథకాలభైరవం భజే. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వ్లాగ్ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం అండి. దట్టమైన అడవి మధ్యలో చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్య పవిత్రమైన గోదావరి నది ఒడ్డున వెలిసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. శివుడు, యముడు దేవాలయాలు ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ గోదావరి, దాని ఉపనది అయిన ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహించడం వల్ల త్రివేణి సంగమంగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం అనే త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సాధారణంగా మనం గర్భగుడిలో ఒకే శివలింగాన్ని చూస్తాం, కానీ ఈ కాళేశ్వర ఆలయంలో 2 శివలింగాలు గర్భగుడిలో పూజలు అందుకుంటాయి. అందులో ఒకటేమో ముక్తేశ్వరునిది, మరొకటేమో కాళేశ్వరునిది అంటే యముడిది. ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా ఇండియాలో ఎక్కడ కనిపించదేమో. దీనికి ఒక ప్రత్యేక కథనం కూడా ఉందండి. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వర స్వామి ముక్తిని ఇస్తుండడంతో యమునికి పని లేకుండా పోయిందంట. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా యముణ్ణి కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట. ముక్తేశ్వరుని చూచి యముణ్ణి దర్శించకుండా వెళ్తే మోక్ష ప్రాప్తి దొరకదని, వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట. అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు. ముక్తేశ్వర స్వామి లింగంలో మరొక ప్రత్యేకత కూడా ఉంది. లింగంలో 2 రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడి సమీపంలో ఉన్న గోదావరి ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని భక్తుల నమ్మకం. ఈ 2 లింగాలు మనకు ఒకే పానవట్టంపై ఉండటం మరో విశేషం. భక్తులు ముందుగా యమలింగాన్ని, ఆ వెంటనే శివలింగాన్ని అభిషేకిస్తూ స్పర్శ దర్శనం చేసుకుంటే పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని అనాది నుంచి నమ్ముతున్నారు. యమలోకంలో పాపాత్ములు తగ్గి ఉక్కు స్తంభం చల్లారిపోయి ఆయుధాలు తుప్పుపడుతుండడంతో శివుని అనుగ్రహం పొందేందుకు యముడు తపస్సు చేశాడని స్కంద పురాణం చెప్తుంది. ఆయన తపస్సుకు మెచ్చి కాళేశ్వర క్షేత్రంలో శివుడి పక్కనే లింగాకారంగా వెలుస్తానని యముడు వరం పొందాడని మన చరిత్ర చెప్తోంది. ఒకే పానవట్టంపై మనకు కాలుడు, ఈశ్వరుడు కొలువై ఉండడంతో ఈ క్షేత్రానికి కాళేశ్వరంగా పేరొచ్చిందని చెప్తారు. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కాళేశ్వరంలో సంగమిస్తాయి. ఎందరో మునులు త్రివేణి సంగమాన ప్రాణాయామం, ధ్యానం, సంధ్యావందనంతో తపస్సు చేసే శక్తిని పెంపొందించుకునేవారని స్కంద పురాణం చెప్తోంది. పూర్వం కాకతీయుల గురువులు, ఆరాధ్యులు ఉండేవారని చరిత్ర చెప్తోంది. కాకతీయ రాజులు విజయాలు పొందినప్పుడు ప్రథమంగా కాళేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునేవారని శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. నదులకు 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. అయితే కాళేశ్వరంలోని త్రివేణి సంగమానికి మాత్రం 3 పుష్కరాలు వస్తుంటాయి. అంటే 2015లో గోదావరి పుష్కరాలు జరగగా తిరిగి 2027లో జరుగుతాయి. 2010లో ప్రాణహిత పుష్కరాలు జరగగా 2022లో మళ్ళీ పుష్కరాలు వస్తాయి. సరస్వతి నదికి 2013లో పుష్కరం రాగా 2025లో తిరిగి మళ్ళీ వస్తాయి. అలా 12 ఏళ్లలో 3 సార్లు పుష్కరాలు వచ్చే ఏకైక క్షేత్రం కాళేశ్వర క్షేత్రం. ఇక్కడ మనకు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటలకు మహాన్యాస రుద్రాభిషేకం జరుగుతుంది. సాయంత్రం 4:16కి ముక్తేశ్వర శుభానందదేవి కళ్యాణోత్సవం, రాత్రి 12 గంటలకు గర్భగుడిలోని త్రిలింగాలకు మహాభిషేకం, లింగోద్భవ పూజ, చండీ హవనం, కాలరాత్రి హవనం నిర్వహిస్తారు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు మహాన్యాస రుద్రాభిషేకం, 11:30కు యాగశాలలో పూర్ణాహుతి, సదస్యం, మహాదాశీర్వాదం, పండిత సన్మానం, సాయంకాలం 4 గంటలకు కళ్యాణోత్సవం, రాత్రి 8 గంటలకు నాకబలి, పవలింపు సేవతో శివరాత్రి ప్రత్యేక పూజలు ముగుస్తాయి. కాళేశ్వర దేవాలయ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు 600 ఎకరాల స్థలాన్ని సేకరించాలని, ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు, ఫారెస్ట్ స్థలాలను సేకరించాలని, కళ్యాణ మంటపంతో పాటు పెద్ద స్వాములు ఎవరైనా వచ్చినప్పుడు ప్రవచనాలు చెప్పడానికి వీలుగా ఆలయాన్ని విస్తరించనున్నారు. ఆలయ దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుంచి 12:30 వరకు, మళ్ళీ సాయంత్రం 4 నుంచి 8:30 వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఈ దేవాలయంలో
4 రాజగోపురాలు, 1100 శివలింగాలు ఉన్నాయని చెప్తారు. మరెన్నో ఉపాలయాలు ప్రసిద్ధమై ఉన్నాయి. దేవాలయం చేరడానికి ఫ్లైట్ గుండా అయితే హైదరాబాద్కి చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించాల్సి ఉంటుంది. రైలు మార్గం అయితే రామగుండం చేరి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించవలసి ఉంటుంది. సో ఇదండి ఈరోజు మన ట్రావెల్ వ్లాగ్. మీకు నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలాగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ.